పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని మంత్రి డోలా అన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రంజాన్ సందర్భంగా కొండపిలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని పండుగ నాడు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రంజాన్ సందర్భంగా సోమవారం నాడు కొండపి ఈద్గాలో ముస్లింలతో కలిసి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపవాస దీక్షల ద్వారా పరిడవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం ధనిక పేద తేడా లేకుండా ముస్లిం సోదరులందరూ మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు. సాటి మానవునికి మేలు చేయాలని ఖురాన్ చెబుతోంది. కొండపిలో ఈద్గా నిర్మాణానికి నాడు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం. బడ్జెట్లో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి 5,434 కోట్లు కేటాయించాం. ఇమాములు, మౌజాములకు ప్రతి నెల గౌరవ వేతనం ఇస్తున్నాం. హాజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మసీదులు, షాదీఖానాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఆ అల్లా ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى. ముస్లిం మైనార్టీలకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంది. ఎవరు కూడా అపోహలు చెందాల్సిన పరిస్థితి లేదు. చంద్రబాబు వచ్చింది మేము కలుస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడాను, ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనార్టీస్గా లౌకికవాదం కానీ పరిరక్షించే విధంగా మేము ఉన్నాం. పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒకసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా మేము సహకరించింది. సింగరాయకొండలో ఈద్గా చూస్తుంటారు. అది చాలా రాజస్థాన్లో కట్టినటువంటి కట్టడంలో మా సందాని భాష కట్టించారు. దాన్ని లెవలింగ్ చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను లెవలింగ్ చేస్తాను. పోయినసారి మనకు అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అనుకుంటా, అందరూ వచ్చి అక్కడ షాదీఖానా మా పెద్ద ఆయన దామచల్ గారి టైంలో చేసింది, పాకల్లో కానీ ఇక్కడ కానీ. అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా హజ్ యాత్ర, హజ్ భవనం గుంటూరులో నిర్మాణం కోసం నేరుగా విజయవాడ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేసినటువంటివి. అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఆందోళన చెందాల్సిన పరిస్థితి కూడా లేవని చెప్పేసి. ఇంకా మనకి షాదీఖానా అడుగుతున్నారు, స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం చేస్తుంది. తర్వాత